రేపటి నుంచే మనకు పితృపక్షాలు ప్రారంభమవుతాయండి. ఇది భాద్రపద మాసంలో శుక్లపక్షం అంతానేమో వినాయక చతుర్థి దీని జరుగుతుంది. పౌర్ణమి తెల్లవారి నుండి మనకు పితృపక్షాలు అంటాము. ఈ 15 రోజులు అమావాస్య మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. అయితే ఈ 15 రోజులు కూడా మనము మన పితృదోషాలు, పితృ రుణము ఏవైనా ఇటువంటివి ఉన్నప్పుడు, మనకు ఎదుగుదల లేదు అన్నప్పుడు పితృదోషాలు ఉన్నాయి అంటారు. కాబట్టి ఈ 15 రోజులు మనం ఏం చేసినా చేయకపోయినా ఈ బ్రహ్మదేవుడు మనకు అందించిన పితృదేవతా స్తోత్రాన్ని రోజు పఠించడం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోయి అన్ని శుభాలు జరుగుతాయి అని మనకు పెద్దలు చెప్పారు. కాబట్టి ఆ విధంగా మన పితృదేవతలు అంటే చనిపోయిన వారిని స్మరిస్తూ రోజు ఆ శ్లోకాన్ని, చాలా చిన్న శ్లోకము, తప్పకుండా అందరూ చదవాలి. చదవడం వల్ల మీకు మంచి జరుగుతుంది కాబట్టి దీన్ని షేర్ చేయడం జరుగుతుంది. అందరూ చదవండి, ఫలితాన్ని పొందండి.